హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్ నెల నుంచి కూడా అదిరిపోయే 3 శుభార్తలు చెప్పిందండి. ఏంటా 3 శుభార్తలు అనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. పాత విధానానికి అయితే స్వస్తి అయితే పలుకున్నారండి. ఏ విధానంలో పెన్షన్ కూడా పంపిణీ చేయబోతున్నారు అనే విషయాలు కూడా క్లారిటీగా అయితే చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. పెన్షన్దారులు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్ మంజూరుకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయితే చేసిందండి. అక్టోబర్ 1వ తేదీన మనకి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. సో 1వ తేదీని తీసుకోలేని వారందరికీ కూడా 2వ తేదీని ఇస్తారండి. 2వ తేదీ సెలవు వస్తే కనుక 3వ తేదీ పంపిణీ చేస్తారండి. ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ 1-2 తేదీల్లోనే పెన్షన్లు మొత్తం కూడా పూర్తి చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందండి. అయితే పెన్షన్ పంపిణీ చేసే టైంలో మనకి ముఖ్యంగా పెన్షన్ మీకు ఏదన్నా ప్రాబ్లం వల్ల ఇవ్వలేదంటే కనుక, మీరు తీసుకోలేదంటే కనుక ఆ ప్రాబ్లం అయినా సరే వాళ్ళైతే రెక్టిఫై చేసి మీకైతే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారండి. అంటే ఒకవేళ తంబు పడలేదనుకోండి, మీకు తంబు అనేది పడకపోతే డైరెక్ట్ ఫేసే స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే ఇచ్చేయడం జరుగుతుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఫస్ట్ రోజే 100% కూడా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుందండి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే 4,000, దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా కూడా ఇస్తున్నారండి. ఈ రకంగా అయితే పెరిగిన పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఇక అక్టోబర్ 1వ తేదీన కూడా పెన్షన్లు అయితే ఇదే మాదిరిగా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి. ఒకవేళ కనుక అక్టోబర్ 1న ఏదన్నా సెలవు వస్తే కనుక దానికి ముందు రోజు పంపిణీ చేస్తారండి. లేదంటే కనుక దాని తర్వాత రోజున కూడా పంపిణీ అయితే చేస్తారండి. ఈ విధంగా కూడా కార్యాచరణ అయితే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుందండి. అందుకనే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా వారి అకౌంట్లకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ముందుగానే వారికి డబ్బులు ఇచ్చేస్తే కనుక వాళ్ళు పెన్షన్ పంపిణీ చేసే టైం కూడా త్వరగా అయితే అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. ఇక రాష్ట్రంలో సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారండి. ఈ నెల కూడా అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ పంపిణీ అనేది వారే చేస్తారండి. ఇంటింటికి వచ్చి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతి సచివాలయ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇంతమంది పెన్షన్దారులు అనేది వారికైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఆ ఏరియాకి సంబంధించి వాళ్ళైతే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అదే రోజు కంప్లీట్ చేసే విధంగా అయితే కార్యాచరణ అయితే చేపడుతున్నారండి. ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి కూడా శుభార్త అయితే వచ్చిందండి. కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరైతే సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారండి. గ్రామ సభల ద్వారా కూడా మీరు కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. పెన్షన్ ఏజ్ అనేది సడలింపు అయితే చేసిందండి. ఇప్పుడు కొత్త పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఏజ్ అనేది 50 సంవత్సరాలు ఉంటే చాలండి. 50 సంవత్సరాలు దాటినా కూడా మీకైతే కొత్త పెన్షన్ అయితే ఇస్తారండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏజ్ అనేది సడలింపు అయితే చేశారండి. వారి యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలు. 50 సంవత్సరాలు దాటినా కూడా వీరికైతే పెన్షన్ అయితే ఇస్తారండి, కొత్త పెన్షను. ఇక సామాన్య భద్రత పెన్షన్ కింద అయితే 4,000 ఇస్తున్నారండి. ఇక ఆల్రెడీ ఎవరైతే మనకి దివ్యాంగులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా సదరం సర్టిఫికెట్, దివ్యాంగ సర్టిఫికెట్ పెట్టినట్లయితే కనుక వీరికి కూడా పెన్షన్ అయితే ఇస్తారండి. పెరిగిన పెన్షన్ అయితే 6,000 నుంచి 15,000 దాకా కూడా వారి డిజబిలిటీ బట్టి అయితే చెక్ చేసి అయితే పెన్షన్ అయితే వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సచివాలయంలో వీరు డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక నెలన్నరలో వెరిఫై చేసి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 65 లక్షల పైగా అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి. ఇక మీద ఇంకా పెరుగుతున్నారండి. అక్టోబర్ నెలలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇవి ఉంటే మినిమంగా సరిపోతాయండి.
వీటితో మీరైతే మీ పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక ఇందులో దివ్యాంగులు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవలసి అయితే ఉంటుందండి. అప్పుడు మీకు దివ్యాంగ పెన్షన్ అయితే శాంక్షన్ అయితే అవుతుందండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్కి సంబంధించి అయితే దరఖాస్తులు అయితే సచివాలయాల ద్వారా తీసుకుంటారండి. గ్రామ సభల ద్వారా కూడా తీసుకుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం గ్రామ సభల్లో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా సంబంధించి కావచ్చు, నగరపాలక సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇట్లా అక్కడి నుంచి వచ్చిన ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారండి. కాబట్టి రెండు చోట్ల కూడా ఒకే ఎంప్లాయీస్ అయితే ఉంటారండి. మీరు అప్లికేషన్ ఎక్కడి నుంచి అప్లై చేసుకున్నా పర్లేదు, మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే పక్కాగా కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. అయితే అక్టోబర్ నెల నుంచి అయితే పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త వస్తుందండి. అంటే అక్టోబర్ నెల నుంచి వీరందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే పొందొచ్చండి. మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న అంటే మనకి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న 1 మంత్లోనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని అయితే ఇక్కడైతే పేర్కొనడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ప్రక్రియ అనేది త్వరగా ముగిసిందనుకోండి, త్వరగా అయితే శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక గత ప్రభుత్వం టైంలో ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకుని ఉన్నారో వారికి కూడా శుభవార్త అయితే వచ్చిందండి. వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ లిస్టులు అనేది సచివాలయాల దగ్గర అయితే ఉన్నాయండి. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న లిస్టులు అనేది. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ లిస్టులని వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికైతే పెన్షన్లు అయితే ఈ లిస్టులో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి. లేదంటే కనుక సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. తీసుకుండి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే అప్లై చేసి వారికి ఎలిజిబిలిటీ బట్టి వారికైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి, పెన్షన్ డబ్బులు అనేది. సో మొత్తం మీద వారికి సో 2 రకాలుగా కూడా పెన్షన్లు అయితే రాబోతున్నాయండి. సో వారికి మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్స్ తీసుకుండి వారి దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుండి కొత్త పెన్షన్కి అయితే వాళ్ళే అప్లై చేస్తారండి సచివాలయ ఎంప్లాయీస్. సో ఆ ద్వారా ఏంటంటే వాళ్ళకైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తారండి. మొత్తం మీద అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే రాబోతుందండి. ఇక రాష్ట్రంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరికీ సంబంధించి కూడా పలు కార్యక్రమాలు అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయండి. అంటే ఎవరికైనా పెన్షన్ కార్డు లేవనుకోండి, ఆ యొక్క పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారండి. పెన్షన్ కార్డు కనుక మీరు తీసుకోకపోతే కనుక మీ దగ్గర పాత పెన్షన్ కార్డు ఉంటే కనుక దాన్ని అయితే మార్చేసుకోండి. ప్రజెంట్ అయితే కొత్త పెన్షన్ కార్డు అయితే ఇస్తున్నారండి. సో ఓల్డ్ పెన్షన్ కార్డు అయితే ప్రజెంట్ అయితే డిజబిలిటీ అయితే చేస్తున్నారండి. సో అలాగే పెన్షన్దారులు ఎవరైనా కూడా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. అంటే మనకి ముఖ్యంగా వేరే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి చాలామంది పెన్షన్ అయితే తీసుకుంటూ ఉంటున్నారండి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఊరు వెళ్ళాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ సో మీరు ఏ ఊరికైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఊరికే మీరు డైరెక్ట్ అయితే ఈ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటే మీరు అక్కడే తీసుకోవచ్చండి పెన్షన్ అనేది. సో ఈ విధంగా ఏంటంటే ప్రాసెస్ అనేది ప్రజెంట్ అయితే అందుబాటులో ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ సచివాలయాల ద్వారా అయితే నిర్వహిస్తున్నారండి. ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రియారిటీ కూడా ఇప్పుడైతే ఎక్కువ ఇస్తున్నారండి. ప్రిఫరెన్స్ కూడా మనకు స్టార్ట్ చేసింది కూడా వీళ్ళతోనే స్టార్ట్ చేశారు. అంటే పెరిగిన పెన్షన్లు అనేది వీళ్ళతోనే ఇస్తున్నారు కదండి. స్టార్టింగ్ కూటమి ప్రభుత్వం వీరికైతే పెన్షన్లు అయితే 4,000 పెంచింది. అదేవిధంగా సో వీరికి ప్రజెంటే మనకి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికైతే 6,000 నుంచి 15,000 దాకా కూడా పెన్షన్ అయితే ఇస్తుందండి. ప్రియారిటీ కూడా వీళ్ళకైతే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రతి నెల కూడా 1వ తేదీన 2వ తేదీన 3వ తేదీ కల్లా మ్యాక్సిమం పెన్షన్లు అయితే క్లోజ్ చేయాలని అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరుగుతుందండి.